మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం అతలాకుతలమైంది. ఒకేసారి ముగ్గురు పక్షవాతం బారిన పడటంతో ఆ ఇంట ఆనందం ఆవిరైంది. వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన కుమారుడు మంచాన పడగా ఆ తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తూ కష్టాల మధ్యే అతనికి సేవలందిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆ కుటుంబ పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. రెక్కాడితే కాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబాన్ని పక్షవాతం కోలుకోలేని దెబ్బ కొట్టింది. ముసలి వయసులో ఉన్న ఆ దంపతులు కదల్లేని కుమారుణ్ణి చూస్తూ నిస్సహాయ స్థితిలో బతుకీడిస్తున్నారు. కళ్ళెదుటే కుమారుడు కొట్టుమిట్టాడుతుంటే కాపాడుకోలేకపోతున్నామే అని విలవిలలాడుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని కుమ్మరికుంటకు చెందిన మల్లికాంబ మల్లయ్య దంపతులకు ఓ కుమార్తె కుమారుడు. మల్లయ్యకు చిన్నతనంలోనే పక్షవాతం రాగా కాళ్ళు చేతులు సరిగా పనిచేయవు. భార్య కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంతలో మల్లికాంబ కూడా పక్షవాతం బారిన పడింది. వైద్యం చేయించుకుని కోలుకున్న మల్లికాంబకు చేతులు నడుము వంగిపోయి సరిగా నడవలేని పరిస్థితి నెలకొంది. అయినా కుమార్తె కుమారుడు వినోద్కి వివాహం జరిపించారు. వినోద్కు ముగ్గురు సంతానం. MSc కెమిస్ట్రీ చేసినా ఎలాంటి ఉద్యోగం దొరకకపోవడంతో బ్యాండ్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంతలో విధి వక్రీకరించి వినోద్ పక్షవాతం బారిన పడ్డాడు. MSc కెమిస్ట్రీ చేసిన 6 ఏళ్ళు అవుతాను. వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఆగమమే సార్. వాళ్ళు కూడా నాకు అభిమానమే సార్. వాళ్ళతో చేయించుకున్నందుకు నాకు బాధాకరంగా ఉన్నది సార్. బాధ అనిపిస్తుంది. నేను చేయాల్సింది పోయి వాళ్ళు నాకు చేస్తారు సార్. నా భర్తది మంచిగా లేదు, నాది మంచిగా లేదు. మాకు ఉన్న పరిస్థితి మంచిగా లేదు. పక్షవాతం వచ్చింది. ఇక నాకు ఏది చేయాలన్నది అర్థమైతలేదు. అసలు నాకు సోయి ఉంటలేదు, సొప్పు ఉంటలేదు. ఆయన పక్షవాతమే. ఇక ఆయన పని చేస్తుంటేనే ఇక బతుకున్నారు. ఇక గట్టే మెల్లమెల్లగా వచ్చేస్తాను కానీ వద్దంటారు. వద్దని వెళ్ళగొడతారు. ఒక్కొక్కసారి వెళ్ళగొడితే ఇక బతిలాడుకుంటూ పోతారు. నాకు ఇంట్లో 2 పేషెంట్లు ఉన్నారు. బాగా కాలు నిస్తా నేను చేస్తాను బతుకు తెలవని మనం బతిలాడుకుంటూ చేస్తాను. బంధువులు ముందుకొచ్చి హైదరాబాద్ నిమ్స్లో చికిత్స చేయించారు. అయినా లాభం లేకపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. వైద్యం చేయించాలంటే లక్షల్లో ఖర్చవుతుండటంతో వినోద్ భార్య అతన్ని వదిలేసి ముగ్గురు పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. సేవలు చేయించుకునే వయసులో కుమారుడికి వృద్ధులైన తల్లిదండ్రులు సేవ చేస్తున్నారు. బాగా చెయ్యంటాను అంతే. నా కొడుకు నొక్కని బాగా చెప్తే పిల్లలు తల్లు బతుకుతారు. పిల్లలాగా పెడతారు. బాగా చదువు నేను వాళ్ళకి మంచిగా నిన్న వచ్చి వాళ్ళని చూసుకుంటూ ఏడ్చలేదు. నా పిల్లలు తెచ్చుకోలేదు. నా పిల్లలు ఆగమైనమ్మా. నా పిల్లలు ఎట్లున్నారు ఒక ఏడ్చలేదు. కొడుకు పచ్చవత వచ్చింది. నా కొడుకు బాగాలేక అడ్డం పడిపోయాడు. నా కోడి గందుకోసం మంచిగా లేదు సార్. దగ్గర పడే సార్ కుటుంబాన్ని పోషించలేక మంచాన పడ్డ కుమారునికి వైద్య సేవలు అందించలేక వృద్ధ దంపతులు బోరున విలపిస్తున్నారు.